హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. 60 డేస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనం పైథాన్లో వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిక్లేర్ చేస్తారు, వాటిలో డేటా అనేది ఎలా అసైన్ చేస్తారు, దానికి ఉండే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ డే 4 వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మొత్తం ఈ వీడియో సిరీస్ ప్లేలిస్ట్ ఇచ్చానండి. అక్కడ చూసి ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు హ్యాపీగా. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఆ ప్లేలిస్ట్ ద్వారా మన పైథాన్ సిరీస్ మొత్తం చూడొచ్చు. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఎప్పట్లాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు షేర్ అవుతాయి. ఓకేనా? అలాగే వీడియో కింద ఉండే లైక్ బటన్ క్లిక్ చేయడం, ఒక కామెంట్స్ అప్లై చేయడం, అలాగే వీడియోస్ని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడం, ఇలాంటివి కూడా చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను కూడా ఇంకా మంచి కంటెంట్ అనేది మీకు షేర్ చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us కంటిన్యూ నౌ. సో ఇప్పుడు వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటేనండి, సో అసలు వేరియబుల్ అంటే ఏంటి అంటే, ఇన్ పైథాన్ ఏ వేరియబుల్ ఈజ్ ఎ సింబాలిక్ నేమ్ దట్ రిప్రజెంట్స్ ఏ వాల్యూ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఇది స్టాండర్డ్ డెఫినేషన్ అండి. ఓకే, పైథాన్లో వేరియబుల్ అనేది ఒక సింబాలిక్ నేమ్ దట్ రిప్రజెంట్స్ ఏ వాల్యూ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఓకేనా? ఈ మాటకు అర్థం చెప్పే ముందర ఒక్కసారి మన చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్ళామనుకోండి. చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళం. ఓకే, చేసేటప్పుడు మనం ఒక డిక్లరేషన్ చేసేవాళ్ళం. లెట్ us సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 9 అనేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ లైక్ మల్టిప్లికేషన్, డివిజన్, ఎలాంటివి చేయాలన్నా సరే ఎక్స్ ఇంటూ వై అని, ఎక్స్ బై వై అని చెప్పి, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఇట్లాంటి అర్థమెటికల్ ఆపరేషన్స్ మనం చేసేవాళ్ళం. సో అక్కడ మనం కావాలనుకుంటే 10 ఇంటూ 10, 10 ఇంటూ 9 ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ మనం ఎందుకు ఎక్స్లోకి పంపించి ఆ ఎక్స్లోంచి మళ్ళీ ఎక్స్ వై అని చెప్పి చేసేవాళ్ళం? ఈజీనెస్ కోసం. ఓకే, అక్కడ ఎక్స్ ఇంటూ వై అంటే ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం. సింపుల్గా రీయూజబిలిటీ, ఆ ఎక్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ ఉంటాం, వైని ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ 10 అనే వాల్యూని ఎక్స్ ఈజ్వల్ టు 10 అనే దాన్ని 9 అని మార్చుకున్నాం అనుకో, అక్కడి నుంచి ఎక్స్ వాల్యూ 9 అయిపోతూ ఉంటుంది. ఈ మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అదే క్యాలిక్యులేషన్ అన్ని చోట్ల అప్లై అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ప్రతి లాంగ్వేజ్లోనూ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్, డైనమిక్ వేరియబుల్స్ ఉంటూ ఉంటాయి. పైథాన్లో అంతా కూడా డైనమిక్ వేరియబుల్స్ అంటారనమాట. మీరు చిన్నప్పుడు నేర్చుకున్న C++ నుంచి జావా, .NET, పైథాన్ ఇలాంటి ప్రతి లాంగ్వేజ్లోనూ వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వేరియబుల్ కాన్సెప్ట్లో డిఫరెంట్ డేటా టైప్స్కి చెందిన వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి డేటా టైప్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డేటా టైప్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ వేరియబుల్, అంటే అది న్యూమరికల్ వాల్యూసా, స్ట్రింగ్ వాల్యూసా, డేట్ టైం లాంటి వాల్యూసా, మీరు ఎలాంటి వాల్యూని మీరు యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది డేటా టైప్ అనమాట. ఆ డేటా టైప్, ఆ వాల్యూని తీసుకెళ్ళి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ వేరియబుల్ అనేది ఆ టైప్ ఆఫ్ డేటా డేటా టైప్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అది ఏంటి అన్నది మనం చూద్దాం ఇప్పుడు. వేరియబుల్స్ అలౌస్ యూ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటా ఇన్ యువర్ ప్రోగ్రామ్స్. అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్లో ఎలాగైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ మనకు కావాల్సినప్పుడు అక్కడ ఎక్స్ వాల్యూని ఎలా అయితే మార్చుకోవచ్చో, అలాగే మనము వేరియబుల్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. మ్యానిపులేట్ ఇన్ ద సెన్స్ హియర్. ఓకేనా? మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత దీని కీ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే, దీని అసైన్మెంట్ ఎలా ఉంటుంది, దాని టైపింగ్ అనేది డైనమిక్గా ఎలా యూజ్ చేస్తారు, అది కేస్ సెన్సిటివా కాదా, నేమింగ్ రూల్స్ అనేవి ఎలా ఉండాలి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో వేరియబుల్స్ అసైన్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనం ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనము ఆ వేరియబుల్ని అసైన్ చేస్తూ ఉంటాం. వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేస్తాం. వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు దెమ్ యూజింగ్ ద ఈక్వల్ టు ఆపరేటర్. ఒక ఈక్వల్ టు ఆపరేటర్ ద్వారా దాంట్లోకి మనం వాల్యూని అసైన్ చేస్తాం. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్ అని ఉందండి.
దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. ఓకేనా? అదే నేమ్లోకి మీరు 25 పెట్టారనుకోండి, అది ఇంటీజర్ టైప్ వేరియబుల్ అయిపోతుంది. ఇప్పుడు కింద ఏజ్ ఈక్వల్ టు 25 అన్నామనుకోండి, ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ అయిపోతుంది అనమాట. ఇట్లా రకరకాల డేటా టైప్స్కి చెందిన వాల్యూస్ని మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ పైథాన్లో చూపిస్తాను మీకు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్లో ప్రాపర్టీస్ మార్చుదాం, సైజ్ పెంచుదాం, లేకపోతే పాపం మీకు కనబడకపోవచ్చు. ఓకే, ఇక్కడ నేను పైథాన్ ఇన్స్టాల్ చేయడం ఎలాగని నేను చూపించాను చూసారా. సో ఇప్పుడు అక్కడ ఇది యూజ్ చేసుకుందాం. నేమ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ CCIT. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశారంటే నేమ్. ఓకే, అలాగే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 40, ప్రింట్ ఏజ్. ఓకే, అలా మనం వాల్యూ అనే దాన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా స్టోర్ చేసుకుంటాం, కావాల్సిన ప్రింట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేస్తున్నాం ఇంకో ప్రోగ్రామింగ్స్ రాయడం, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే మీరు వెబ్ అప్లికేషన్స్ చూసి అందులో బటన్ క్లిక్స్, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ యానిమేషన్స్ ఇట్లాంటివి చూసి పైథాన్ ప్రోగ్రామింగ్ ఏంట్రా ఇలా కమాండ్ ప్రాంప్ట్లో వీడు ఇలా చేస్తున్నాడు అనుకోకండి. ఓకే, ఇది అన్ని బేసిక్స్. ఒక వేరియబుల్ అంటే ఏంటి, దాంట్లో ఒక వాల్యూ ఎలా అసైన్ చేస్తారో అలాంటివన్నీ చూసిన తర్వాత మనం ఫ్యూచర్లో వచ్చే క్లాసెస్లో చాలా పెద్ద అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదేంటంటే మీకు స్టెప్పింగ్ స్టోన్. ఫస్ట్ స్టేజ్లో ఇలాగే నేర్చుకోవాలి. ఆ తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ నేర్చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి మనం వెళ్తాం అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక వాల్యూని తీసుకొచ్చి నేమ్ అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేసామనుకోండి, CCIT అని ప్రింట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ వేరియబుల్లో ఉండే వాల్యూ CCIT అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది స్ట్రింగ్ టైప్ వాల్యూని మనం అసైన్ చేసాం. అయితే ఇందులో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, డైనమిక్ టైపింగ్ అని చెప్పి. ఈ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటంటే మన ఇష్టం వచ్చినట్లుగా వేరియబుల్ టైప్ను మార్చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు CCIT. మీరు ఒక పని చేయండి, ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్ అని కొట్టండి. ఓకే, వన్ సెకండ్. టైప్ అక్కడ ఒక అండర్ _ ఎక్స్ట్రా పడింది కదా, అందుకని అట్లా వచ్చింది. ఓకే, సో టైప్ ఏంటి దీనిది, నేమ్ స్ట్రింగ్. సరే, ఓకే, ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు నేను ఈ టైప్ ఏంటని చూడండి, ఇంటీజర్ కింద మారిపోయింది దాని టైప్ అనేది అనమాట. అంటే దానికి డైనమిక్గా వాల్యూస్ అనేవి అసైన్మెంట్ అనేది మనం ఏం చేసాము అన్న దాన్ని బట్టి ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనం ఈ విధంగా డైనమిక్గా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. మనం అంటే ఇప్పుడు C++లో అయినా సరే, లేకపోతే .NET ఇట్లాంటి లాంగ్వేజెస్లో అయితే స్టాటిక్ వేరియబుల్స్, డైనమిక్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ మార్చాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డైనమిక్ టైపింగ్ ఉంటుంది. మనం యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద టైప్ ఆఫ్ వేరియబుల్స్. అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్ X, ఇంట్ Y ఇట్లా డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం మిగిలిన కొన్ని లాంగ్వేజెస్లో అయితే. ఇక్కడ అలా మనం చేయాల్సిన అవసరం లేదు. మనం అందులోకి ఏ వాల్యూ పంపించామో అన్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా దాని టైప్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే ఇది కేస్ సెన్సిటివ్ అండి, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో సంథింగ్ 20 అన్నారు, అలాగే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అన్నారు. ఈ రెండు ఈక్వల్ కాదు. ఓకే, పైది ఒక వాల్యూ ఇస్తుంది, కిందది ఒక వాల్యూ వస్తుంది. కావాలంటే చూడండి, ప్రింట్ ఏజ్ అంటే మీకు ఒక వాల్యూ వస్తుంది, అలాగే ప్రింట్ ఏజ్ ఒక వాల్యూ వస్తుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. మీకు ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే నేమింగ్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఈ లెటర్స్ అని ఈ వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడూ కూడా _తో కానీ లేకపోతే ఒక ఆల్ఫా క్యారెక్టర్తో కానీ స్టార్ట్ అవ్వాలి, లెటర్తో కానీ స్టార్ట్ అవ్వాలి, నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అయితే ఆ వేరియబుల్లో నంబర్సు, _ లెటర్స్ అన్నీ ఉండొచ్చు. బట్ ఆ స్టార్టింగ్ మాత్రం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇలాగ మీరు ఏదో
నా నేమ్ అన్నట్లు పెట్టకూడదు, లేకపోతే 1 అన్నట్లు పెట్టకూడదు అనమాట. ఓకేనా. సపోజ్ ఇట్లా పెట్టారనుకోండి, మీకు నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లౌడ్ అన్నారు, ఎర్రర్ వస్తుంది మీకు అక్కడ. ఓకే, అదే దీనికి ముందర మీరు ఒక అండర్ స్కోర్ పెట్టండి, దట్స్ ఓకే. ఓకేనా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి, అయ్యి వచ్చింది చూసారు, ఇక్కడ 1 రావాలి, క్లౌడ్. ఓకే, ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందర అండర్ స్కోర్లు పెట్టచ్చు, నంబర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ పెట్టకూడదు. అలాగే కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి, లైక్ ఇఫ్, ఫర్, వైల్, డూ, ఇలాంటివి మనం అంతా ప్రోగ్రామాటికల్గా కంట్రోల్ స్ట్రక్చర్స్ అలాంటివి వాడేటప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఈ కండిషనల్స్ కోసం వాడే స్టేట్మెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఉండే కీవర్డ్స్ని మనం ఎప్పుడూ కూడా వేరియబుల్స్ కోసం యూస్ చేయకూడదు. ఇది ఓన్లీ పైథాన్కే కాదండి, ప్రతి లాంగ్వేజ్లో కూడా మీకు ఈ రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకేనా, ఆ రూల్స్ ప్రకారమే మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఈ నేమింగ్ రూల్స్ ప్రకారం మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక డేటా స్టోర్ చేసి ఒక స్ట్రింగ్ లాగా ఎలా ప్రజెంట్ చేయాలి అంటే సింపుల్గా మనం ఈ విధంగా చేయొచ్చండి. సపోజ్ నేమ్ ఈక్వల్ టు నాగా, అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. అలాగే ఏజ్ 40, హైట్ 5.9, ఈ స్టూడెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూ. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఆ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుంటాం. స్ట్రింగు, ఇంటీజర్, ఫ్లోటు, బూలియన్, డేటు, ఇలాంటివి రకరకాలు ఉంటూ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు క్రిందవన్నీ కలిపి మనం ఒక స్ట్రింగ్లో ప్రజెంట్ చేయాలనుకోండి, ఈ ఒక స్ట్రింగ్లో వాటిలన్నిటిని ప్రింట్ చేయాలి, ఒక మీనింగ్ఫుల్ టెక్స్ట్ లాగా చేయాలి అంటే ఈ విధంగా చేయొచ్చు. మై నేమ్ ఈజ్ అని చెప్పి యాక్చువల్ వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, దాన్ని విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టి ఐఎమ్ సమ్ ఏజ్ ఓల్డ్, ఇది 40 years ఓల్డ్ అండ్ మై హైట్ ఈజ్ 5.9, ఇట్లా మనం ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్గా ఒక టెక్స్ట్ లాగా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లాగా అన్నది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇది ఇట్స్ ఎ వెరీ సింపుల్ వన్. ఓకేనా. సో నా దగ్గర ఆల్రెడీ ఇది టైప్ చేసిన టెక్స్ట్ ఉంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాగా, ఇది స్ట్రింగ్. ఏజ్, ఈ హ్యాష్ అనేది కామెంట్ అనమాట. ఓకే, ఇది కన్సిడర్ మనం ఏదైనా ఇది ఏంటి అనేది వివరించాలనుకుంటే హ్యాష్ అని చెప్పి దాని గురించి రాయొచ్చు. ఇక్కడ మనం ఇది స్ట్రింగ్ అని చెప్పడానికి నేను ఇక్కడ హ్యాష్ స్ట్రింగ్ అని, ఇది వేరియబుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 40 అనేది ఇంటీజర్ కనుక అది ఇంటీజర్ అని, ఫ్లోట్ అని ఇట్లా చెప్తా వచ్చా. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసామనుకోండి, మై నేమ్ ఈజ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఈ నేమ్. ఓకే, అండ్ ఐఎమ్ 40 years ఓల్డ్ అండ్ మై హైట్ ఈజ్ 5.9, ఈ విధంగా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ ప్రింట్ చేయాలంటే అప్ ఒకటి ఎంటర్ కొట్టండి, మై నేమ్ ఈజ్ నాగా, అండ్ ఈ విధంగా మనం ఆ వాల్యూ అనేదాన్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. జస్ట్ వేరియబుల్స్ అనేది మరీ అంత టఫ్ కాన్సెప్ట్ అయితే కాదండి, చాలా సింపుల్. ఓకే, మనం కాకపోతే దీనికి ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్, లైక్ ఇంతకు ముందర నేమింగ్ కోసం చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చూసారా, మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అని చెప్పి, కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్, కెన్ కంటైన్ లెటర్స్, నంబర్, అండర్ స్కోర్స్, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే దానికి ఉండే డైనమిక్ నేచర్ని తెలుసుకోండి. ఒక నేమ్ అనే దాంట్లోకి నేను నాగా అని పెట్టాను కదా, నెక్స్ట్ కింద ఇమీడియట్గా నేను నేమ్ ఈక్వల్ టు సమ్ 40 అని పెట్టానంటే అది ఇంటీజర్ టైప్ అయిపోతుంది. మనం దాని మీద న్యూమరికల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాగా అని మనం అసైన్ చేసినప్పుడు దాన్ని నేమ్ ఇంటూ నేమ్ అన్నామంటే మనకి మల్టిప్లికేషన్ అనేది రాదు. అదే మీరు అందులోకి 40 అని పెట్టామనుకోండి, 40 into 40, నేమ్ ఇంటూ నేమ్ అంటే 40 into 40 అయిపోయి సమ్ 1600 వాల్యూ మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా అనమాట అర్థమెటిక్ వాల్యూస్కి, న్యూమరికల్ వాల్యూస్కి, అర్థమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి అక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఉండాలి. అదే మీరు అందులోకి స్ట్రింగ్స్ పెట్టామంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఈ డేటా టైప్స్ అనేవి ఖచ్చితంగా కరెక్ట్ టైప్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో దానికోసం కరెక్ట్గా ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి. వీటికి ఉండే క్యారెక్టర్, ఈ వేరియబుల్స్ని మనం అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా చోట్ల చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటాము. అప్పుడు వీటి గురించి మీకు ఇంకా కంప్లీట్ అవగాహన వస్తుందండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. అందరూ కూడా ఇంతకు ముందర చెప్పినట్లుగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక లైక్, కామెంట్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ డేటా టైప్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.